ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఏపీ మద్యం కుంభకోణం చర్చనీయాంశం అవుతుంది. దీనికి ప్రధాన కారణం రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. అయితే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేరు వినిపిస్తున్న రాజ్ కసిరెడ్డి చుట్టే ఈ మద్యం కుంభకోణం చుట్టూ తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కూడా మరికొద్ది రోజుల్లోనే నోటీసులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఆయన మెడ చుట్టూ ఈ ఉచ్చు బిగుస్తున్నట్లు అర్థమవుతుంది. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు రవీంద్రబాబు గారు ఉన్నారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కొత్త మలుపులు తిరుగుతూ ఉంది మద్యం కుంభకోణం. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు బిగ్ బాస్కి ఈ నోటీసులు చేరేలోపు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పటికే ఏపీ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇన్ని రోజులు కేసు నమోదై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అని ఏపీ ప్రజలు కూడా చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? రాజ్ కసిరెడ్డి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో రోజుకు ఒక కొత్త మలుపులు తిరుగుతుంటూ ముందుకెళ్తా ఉంది. కొత్త వ్యక్తులు మద్యం స్కామ్లో ఇన్వెస్టిగేషను విచారణ జరుగుతూ ఉంది. కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో రాజ్ కసిరెడ్డి ఈ స్కామ్లో A1 అక్యూజ్డ్గా ఉన్నతను విచారణలో మొదట సహకరించకపోయినప్పటికీ 3 రోజుల విచారణలో చాలా కీలకమైన అంశాలు ఆయన వెలువరించినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఆయన వెల్లడించిన విషయాలు చాలా అంశాలు కొత్త దిలీప్ అనే అతను రాజ్ కసిరెడ్డికి సహకరించిన వ్యక్తి. ఆయన విదేశాలకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు. ఆయన ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అదేవిధంగా చాణుక్య అనే అతను అక్యూజ్డ్ 8గా ఉన్నారు. ఆయన్ని కూడా విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళందరి విచారణలో ఇప్పటివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో 121 మందిని పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అక్యూజ్డ్ టోటల్గా 29 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు, A29 వరకు. అయితే ఈ విచారణలో అట్లా వచ్చి చివరి ఆఖరికి ఎంతవరకు రీచ్ అయిందంటే ఈ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారి OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారి భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ తిరుపతి, ఇదే విధంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన ధనుంజయరావు IASగా చెప్పబడుతున్న వ్యక్తి, వీళ్ళందరి పేర్లు వెలుగులోకి రావడంతో వీళ్ళు పిలుస్తారు ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేసి సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఫైనల్గా నిన్న సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. పోలీసు వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ CID వాళ్ళు ఈ స్కామ్ విషయంలో వీళ్ళని విచారణ చేసుకోవచ్చు, మేము ఇప్పుడు ఇన్వాల్వ్ కామని సుప్రీంకోర్టు వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే కీ పర్సన్స్ ఉన్నారో సీఎం ఆఫీసులో పనిచేసిన వాళ్ళు కొద్దిగా అలజడికి గురైన సందర్భం కనబడతా ఉంది. ధనుంజయ రెడ్డి సెక్రటరీగా ఉన్నతను చాలా అంశాలు ఆయన కీ పాత్ర పోషించినట్టుగా ఈ ఒక్క స్కామే కాకుండా అన్ని స్కాముల విషయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది. కృష్ణమోహన్ రెడ్డి OSDగా పనిచేసిన అతను, అదేవిధంగా భారతీ సిమెంట్లో తిరుపతి అన్నతను, వీళ్ళు మాత్రం విచారణకి తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ ఎవరో అన్న విషయాన్ని ఖచ్చితంగా త్వరలో సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేసులు కోర్టులు పరంపర ఇలా ఉండగా ఇటీవల లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ కేసులో ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్చర్యకరమైన అనూహ్యమైన విషయం ఏంటంటే ఆయన పిటిషన్ వేసింది ఏంటంటే ఏపీ CID వాళ్ళకి హైదరాబాద్ వచ్చి నన్ను అరెస్ట్ చేసే అధికారం లేదు, జ్యూరిడిక్షన్ లేదు అని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇదే కరెక్ట్ అయితే మనం లీగల్గా లాజికల్గా ఆలోచిద్దాం. ఇది అనూహ్యమైన పరిణామంగా ఎందుకు వేశారో ఏం వ్యూహం ఉందో పక్కన పెడితే, ఇంతకుముందు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయడానికి హైదరాబాద్ వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కదా. రీసెంట్గా పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం. వీటన్నిటికీ మించి లీగల్గా ఆలోచించినట్టయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రొసీజర్ CRPC 1973 సెక్షన్ 48 కానీ, సెక్షన్ 166A కానీ, సెక్షన్ 41 కానీ మనం చూసినట్టయితే ఏ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులైనా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి ఆ నిందితుల్ని అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి విచారణ చేయవచ్చును, సబ్జెక్ట్ టు కండిషన్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఏంటంటే ఆ సందర్భంగా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయవలసి వస్తే, విచారణకి వెళ్ళవలసి వస్తే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ కోఆపరేషను సపోర్ట్ తీసుకొని వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు. ఇది లీగల్గా చట్ట ప్రకారం ఉన్న అధికారాలు. మరి ఏ వ్యూహంతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో ఈ సబ్జెక్ట్ మీద ఏపీ CID హ్యాస్ నో జ్యూరిడిక్షన్ ఇన్ అదర్ స్టేట్ అని అడిగాడో పిటిషన్ వేసాడో మనకు అందులో ఏం వ్యూహం ఉందో తెలియదు. కానీ
సుప్రీంకోర్టు మాత్రం ఈ ముగ్గురు కీలక వ్యక్తుల్ని ఎప్పుడైనా విచారణ చేసుకోండి అని సిఐడి క్లియరెన్స్ ఇవ్వటం, మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ని ఈ నెల 13వ తారీఖు విచారణకు రావడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి, భారతి రెడ్డి గారికి కేసు మెడకు చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చిన్న అనుమానం, నిస్పృహ, అసంతృప్తి ఉంది. ఏంటంటే కేసు ఇంతకాలం నుంచి విచారణ అవుతూ ఉంది, ఇంకా జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదని కొంత అసంతృప్తి లోనవుతున్నారు. మనం ఒక్కసారి గమనించినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోల్చినప్పుడు నీటి బొట్టు లాంటిది ఎంపీ గారు పార్లమెంట్లో చెప్పింది. అయినప్పటికీ కూడా 2022లో అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చిన్న చిన్న చేపలను పట్టుకుంటూ తిమింగళాలను పట్టుకొని పెద్ద అనకొండలు అసలు అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయడం కోసం 2 years పట్టింది. 2022 నుంచి 2024కి అప్పట్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి కూతురు కవితనే వీళ్ళందరిని అరెస్ట్ చేసి విచారణ కంప్లీట్ చేయడానికి 2 years పట్టింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో అంతకంటే పెద్ద స్కామ్ అయినప్పటికీ 5th Februaryలో ఈ సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పటికీ కొద్ది నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇంకా కొంత టైం తీసుకొని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతూ, విచారణ కొనసాగుతూ అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారా, భారతి రెడ్డి గారా, సకల శాఖ మంత్రి ఎవరు అనే విషయం తేలవలసిన అవకాశం ఉంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంటైనర్స్లో డబ్బులు విదేశాలకు తరలిని అని ఒక వార్త వినిపిస్తూ ఉంది. యూరోప్లో ఒక బ్యాంకును అక్విజిషన్ కూడా చేసి అందులో పెట్టారని ఒక వార్త వినిపిస్తూ ఉంది. డంపర్లో కూడా డబ్బులు వేరే దేశాలకి దాచిపెట్టారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఎంత స్కామ్ అనేది ఇప్పుడే చెప్పజాలం. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విచారణలో తేలిన ఆశ్చర్యకరమైన ఇంకొక అంశం ఏంటంటే ఆయన అక్రమ సంపాదన 2300 కోట్లుగా తేలింది. అంటే స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అయితే ఆయనకి లీక్ అయిన అమౌంట్ అంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవాలా. ఈ విచారణ కంప్లీట్ అయితే పూర్తి విషయాలు మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ధనుంజయ రెడ్డి అతను ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఐఏఎస్ అంటే ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్. ఈయన యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేసుకుంటున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పెంచి పోషించి అప్పటి నుంచి జగన్ రెడ్డి కుటుంబానికి ఈయన అత్యంత దగ్గర వ్యక్తిగా తయారై గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు సెక్రటరీగా సీఎం ఆఫీసులో పనిచేశారు. మరి కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే అగైన్ మళ్ళీ సేమ్ అదే అది కులానికి సంబంధించిన లేదా ఆ రిలీజియన్ లేదా ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి సర్పంచ్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని జగన్ రెడ్డి గారు పిఏగా తీసుకున్నారు. తర్వాత ఓఎస్డి పదవి ఇచ్చేశారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా చిన్న స్థాయిలో కుటుంబానికి దగ్గరగా మెలుగుతూ వచ్చిన ఈ పెద్ద మనుషులంతా ఒక కోటరీలాగా, విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే ఒక కోటరీలాగా తయారై ఇన్ని స్కాములకి రూపకల్పన చేశారనేది అర్థమవుతుంది. యాడింగ్ టు దిస్, విజయసాయిరెడ్డి గారు ప్రెస్లో ఇచ్చిన మాటలు ఏంటంటే మద్యం స్కామ్లో సగం బట్టలే ఇప్పేశారు, మిగతా బట్టలు నేను ఇప్పేస్తా అన్నాడు. అంటే దాని ఉద్దేశం విజయసాయిరెడ్డి గారు మద్యం స్కామ్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసు. నెంబర్ 1, ఏదైనా అవసరం ఉంటే విచారణకి పూర్తిగా సహకరించే అవకాశం ఉంది. నెంబర్ 2, అప్రూవర్గా మారుతారా లేదో వేచి చూడవలసి ఉంది. నెంబర్ 3, నెంబర్ 4, జగన్ రెడ్డి గారిని తప్పించే ప్రయత్నంలో కసిరెడ్డే సూత్రధార అని పేరు పెట్టి ఆయన ఒక్కరిని బుక్ చేస్తారా తెలియవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ పూర్తయిన తర్వాత అసలు లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చవలసిన అవసరం ఉంది. త్వరలోనే అది తేలుస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్పీడ్ పరంపర చూస్తూ ఉన్నట్టయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.